టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. అంటే మనకి తెలియకుండానే మన ఈ ఉచ్చులో బిగుసుకుపోతాం. అది ఏంటిదా అని మీరు ఆలోచించవచ్చు. చాలా మంది అమాయక ప్రజలు మోసపోతున్నారు, చాలా మంది దంపతులు మోసపోతున్న సమస్య ఇది. ఒకవేళ మీరు ఇలా మోసపోయిన క్యాండిడేట్స్ అయితే కింద కామెంట్ చేయండి. గుప్త నిధులు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి బలులు, పూజలు, గురువులు. మనం నివసిస్తున్న ఇంటి కిందనే చాలా కేజీల బంగారం ఉంది అని చెప్పి చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తే ఉండొచ్చు. మోసపోయే వారంటే ఎలాగైనా మోసం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు వచ్చి వాళ్ళ భార్య పద్మాన్ని ఆరోగ్యం సరిగా ఉండడం లేదు అని వాళ్ళ బహుమతి చెప్తారు అని చెప్పి నిద్రపోతే కళలు వస్తున్నాయి, నిద్రలో నాకు గజ్జల సౌండ్లు వినపడుతున్నాయి, పడుకుంటే నాకు మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్టు కళలు వస్తున్నాయి అని చెప్పి తోమితే కేజీలు బంగారం వస్తుంది. దీనికి ఈ పూజలు ఉన్నాయి, ఆ పూజలు ఉన్నాయి, ఈ బలు ఉంది, ఆ బలు ఉంది, దీనికి కోడిని బలి ఇవ్వాలి, మనిషిని బలి ఇవ్వాలి, 100 రకాలుగా ఉన్నాయి మోసాలు. మన మిడిల్ క్లాస్ వ్యక్తులు సగం జీవితం కష్టంతో బతుకుతుంటే మిగతా సగం జీవితం ఆశతో బతుకుతాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మన లైఫ్ మంచిగా ఉంటుంది. లిఫ్టింగ్ చేస్తాం మేము. ఒక 5 అడుగుల్లో ఉంటే మేము ఒక 5 అడుగుల్లో ఉంటే ఒక 6 అడుగులు పైకి లేపి మీ కంటికి కనపడేలాగా చేస్తాం అంటారు. ఒక భూమిలో మీకే కనపడదు, ఒక కదులుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి పోయింది ఇప్పుడే, రైట్ నుంచి కిందకి పోయింది ఇప్పుడే అని చెప్పి చెప్తారు. వినేటోడు ఉంటే ఏదైనా చెప్తారు అన్నట్టు ఉంటుంది వ్యవస్థ. సో ఇవి తొందరగా నమ్మకండి. ఈ లిఫ్టింగ్లు, గాల్లో నిమ్మకాయలు లేపడాలు, గాల్లోకి లేచి రాళ్ళు కొట్టుకోవడం, లేదంటే ఒక వస్తువుని చూపెట్టి ఇది కొన్ని వేల కోట్లు ఉంటుందని మోసం చేయడం. నాకు ఇంట్లో ఇవాళ జ్వరం వచ్చింది, కథం దయ్యం పట్టింది. మా ఇంట్లో ఏదో సంపాదన డబ్బులు నిలబడట్లేదు అంటే మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇంట్లో నేను నా భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉండట్లేదు అంటే రైట్, మీ ఇద్దరి మధ్య ఏదో దుష్టశక్తి ఎంటర్ అయింది. సో ఇదే ఒక మిడిల్ క్లాస్కి ఉన్న ఒక మైండ్ సెట్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకొని దీన్ని ఆటోమేటిక్గా మన మీద రుద్దుతున్నారు. సో మిడిల్ క్లాస్ వ్యక్తులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుప్త నిధులు అనేవి చాలా వరకు ఫేక్. ఈ గుప్త నిధుల వల్ల మోసపోయిన వ్యక్తులు ఎవరైనా వచ్చి మన ఛానల్ని అప్రోచ్ కావాలి అనుకుంటే అప్రోచ్ కావచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, చాలామంది మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి కానీ మధ్యతరగతిలో నివసిస్తున్న యువకులకు కానీ చాలా తొందరగా ట్రాప్లో పడుతున్న సమస్య ఏంటంటే చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ విషయం గురించి మాట్లాడాలి కనుక ఎలా అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అని అంటే మనకి తెలియకుండానే మన ఈ ఉచ్చులో బిగుసుకుపోతాం. అది ఏంటిదా అని మీరు ఆలోచించవచ్చు. చాలా కాంట్రవర్సీ సబ్జెక్టు కూడా ఇది. చాలా మంది అమాయక ప్రజలు మోసపోతున్నారు, చాలా మంది దంపతులు మోసపోతున్న సమస్య ఇది. ఇంతకుముందు చూసుకుంటే ఒక భర్త ఒక పని చేస్తా అంటే ఇది తప్పు అని చెప్పి ఒక ఫ్యామిలీ అవేర్నెస్ క్రియేట్ చేసేది. బట్ కాకపోతే భర్తతో పాటు భార్య కూడా ఇది చేద్దాం అని ఎంకరేజ్ చేసే సమాజం ఇది. సో ఇప్పుడు నేను ఇది ఏ టాపిక్ చెప్పదలుచుకుంటున్నా అంటే మీ అందరికీ మ్యాక్సిమం చెప్తే దీని గురించి అని మీరే షాక్ అవుతారు. గుప్త నిధులు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి బలులు, పూజలు, గురువులు, లేదంటే సంథింగ్ ఇక చాలా గుర్తుకొస్తాయి. గుప్త నిధులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ పాయింట్ బంగారం. అంతులేని బంగారం మనకి ఇక్కడ దొరుకుతుంది. మనం నివసిస్తున్న ఇంటి కిందనే చాలా కేజీల బంగారం ఉంది అని చెప్పి చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తే ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇలా మోసపోయిన క్యాండిడేట్స్ అయితే కింద కామెంట్ చేయండి. దీని గురించి బ్రీఫ్గా మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఇంకా బ్రీఫ్ సబ్జెక్ట్ కూడా దీని గురించి మీకు వస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఈ టాపిక్ మనం ఇవాళ ఎందుకు సెలెక్ట్ చేసుకుందాం అంటే రీసెంట్గా కూడా చూసుకుంటే ఇన్స్టాలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. గుప్త నిధుల కోసం మేము మోసపోయినామని చెప్పి ఒక కలెక్టర్ని పబ్లిక్లో వాళ్ళు ఏడ్చుకుంటూ మరీ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. సో ఇదనే కాదు, ఒక తెలంగాణనే కాదు, ఆంధ్ర ఎక్కడైనా గుప్త నిధులు అనేది ఎండ్లెస్ సబ్జెక్ట్. ఓవరాల్గా యూనివర్స్లో ఎక్కడ చూసుకున్న గుప్త నిధులు అనగానే ఆశపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అసలు ఈ గుప్త నిధులు నిజంగా ఉంటాయా, అసలు ఈ గుప్త నిధులు అనేవి నిజంగా బయటపడతాయా అని అంటే దీనికి ఎవరు ఏం చెప్పలేం. నేను ఏమి చెప్పలేను, శాస్త్రవేత్తలు ఏం చెప్పలేరు. ఎందుకంటే గుప్త నిధులు అనేది పూర్వంలో ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఉన్నట్టే, ఇప్పుడు లేవు అంటే పూర్వంలో కూడా లేనట్టే. సో ఇది ఏది కూడా అవునా కాదా, నిజమా అబద్ధమా అని మనం చెప్పలేం. కాకపోతే దీన్ని యూజ్ చేసుకొని కొంతమంది మోసగాళ్ళు, కొంతమంది మేము గురువులం, మేము గుప్త నిధులు బయటకు తీస్తామని చెప్పి అమాయక ప్రజల్ని టార్గెట్ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.
సో ఈ కోవకే చెందింది రీసెంట్ గా ఒక వీడియో మనకు వచ్చింది. గుప్త నిధుల పేరుతో దగ్గర దగ్గర మన కొంతమంది వాట్సాప్ చేశారు మనకి దీని గురించి మాట్లాడమని. గుప్త నిధుల పేరుతో ₹1,00,00,000 దాకా కలెక్ట్ చేశారంట. చూద్దాం అది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అసలు. మోసపోయే వారుంటే ఎలాగైనా మోసం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి వనపర్తి జిల్లాలో గతంలో చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలు సార్ ఇటువంటి ఘటన వెళ్తుంది. నిజంగా ఇలాంటి ఘటనకు సంబంధించి కేసు వివరాలు కొత్తకోట సర్కిల్ వనపర్తి డిస్టిక్ అంటే వెంకటేష్ అని పెద్దలో హోటల్ వ్యాపారం చేస్తారు. వాళ్ళ భార్య పద్మాని ఆరోగ్యం సరిగా ఉండడం లేదు అని వాళ్ళ బహుమతి చెప్తారు. సో ఫస్ట్ ఇదే ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని అంటే మన మధ్యతరగతి కుటుంబంలో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో మాకు ఏదో తెలియకుండా ఏదో జరిగిపోతున్నాయి అని చెప్పి నిద్రపోతే కళలు వస్తున్నాయి, నిద్రలో నాకు గజ్జల సౌండ్లు వినపడుతున్నాయి, పడుకుంటే నాకు మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్టు కళలు వస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ మీకు వచ్చే ఒక కళని మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి దీని గురించి ఆలోచించి ఒకరిని కన్సల్ట్ కావడం. కన్సల్ట్ అయిన ఎమ్మటే దాన్ని దొంగ బాబాలు ఓపెన్గా చెప్పాలంటే దొంగ బాబాలు, దొంగ గురువులు ఉంటారు కొంతమంది. దాన్ని క్యాష్ చేసుకోవడం. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, ఇక్కడ ఇంత దోమితే ఇక్కడ తోమితే కేజీలు బంగారం వస్తుంది, దీనికి ఈ పూజలు ఉన్నాయి, ఆ పూజలు ఉన్నాయి, ఈ బలి ఉంది, ఆ బలి ఉంది, దీనికి కోడిని బలి ఇవ్వాలి, మనిషిని బలి ఇవ్వాలి, 100 రకాలుగా ఉన్నాయి మోసాలు. సినిమాలలో కూడా మీరు చూస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ మేజర్లీ మనం మాట్లాడుకోవాలనుకుంటే గనక గుప్త నిధులు అనేవి ఉంటే ఇంట్లో సమస్యలు జరుగుతాయి, సమస్యలు ఉంటాయి అనేది మన అపోహ. అసలు గుప్త నిధులు అనేది ఉంటాయో ఉండవో కూడా తెలవనప్పుడు ఆ సమస్య దానివల్లనే వచ్చింది అనే క్లారిటీ మీకు ఎట్లా వస్తుంది? పోనీ తనని నమ్ముతారు, డబ్బులు ఖర్చు పెడతారు, తనని నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేసి తోమిస్తారు కూడా. ఇల్లుని గుల్ల చేసుకున్న కొంతమంది కూడా ఉన్నారు. ఇంట్లో పెద్ద గృహాలు తోమి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి ఇంటిని బాగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పోలీసులు దొరికిన వాళ్ళు ఉంటారు. అదేందన్నా నువ్వు ఇట్లా అంటున్నావు, చాలా వరకు కొన్ని మీడియా ఛానల్లో గుప్త నిధులు లభించినాయి, పోలీసులు పట్టుకున్నారు గుప్త నిధుల్ని అని చెప్పి అంటున్నారు కదా, మరి అది అబద్ధమా అంటే వాస్తవం. ఎస్ ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అది వస్తే వచ్చింది, ఉన్నాయి అంటే ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. ఇప్పుడు భూమి కింద నువ్వు ఒక 100 సంవత్సరాల క్రితం ఒక వస్తువు దాచిపెట్టినావు అంటే అది 101 సంవత్సరాలు ఆటోమేటిక్గా బయటపడుతుంది. ఎందుకంటే భూమి ఏదో రకంగా మూమెంట్లో కానీ ఏదో రకంగా అది బయటపడటం జరుగుతూనే ఉంటుంది. సో గుప్త నిధులు అదృష్టం ఉంటే వద్దన్నా మనకు దొరుకుతాయి. అదృష్టం లేకపోతే నువ్వు భూమి లోపలికి 100 అడుగులు పైన దొరకవు. అది బాగా గుర్తుంచుకోండి. దానివల్ల డబ్బులు నష్టపోవడాలు అట్లా చేయొద్దు. సో చాలా వరకు చూసుకుంటే ఈ విషయానికి వస్తే గనక చూపించాలంటే ఆ నగేష్ ఏం చేస్తాడంటే ఈ బైసికేరి విలేజ్ ఆదోని మండల్ కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుపోయి ఈయన పూజలు చేస్తాడు, గుప్త నిధులు చేస్తాడు, ఈయన ఆరోగ్యం మంచిగా చేస్తాడు, తీసుకుపోతాడు. దుర్గా ఫస్ట్ అపోహ ఇంట్లో గుప్త నిధులు ఉంటే సమస్యలు అనేవి తీరిపోతాయి, ఇంట్లో గుప్త నిధులు ఉంటే సమస్యలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనడం మన భ్రమ. అలాంటి ఆరోగ్య సమస్యలు ఎవరంటే ఫస్ట్ హాస్పిటల్ని కన్సల్ట్ కాండి, డాక్టర్ని కన్సల్ట్ కాండి, అంతే తప్ప గురువులను, అయ్యగారులను, పూజారులను కన్సల్ట్ కావడం కాదు. సో ఇది పక్కన పెడితే ఇంకొకటి ఆశ. మన మిడిల్ క్లాస్ వ్యక్తులు సగం జీవితం కష్టంతో బతుకుతుంటే మిగతా సగం జీవితం ఆశతో బతుకుతాం. ఇవాళ కాపితే రేపు కాపితే ఎల్లుండి మన లైఫ్ మంచిగా ఉంటుంది, ఈ రోజు ఇట్లుండొచ్చు, ఏదో ఒక రోజు నాకు ఒక మంచి రోజు వస్తుందని ఒక ఆశతో మనం బతుకుతాం. సో ఆ ఆశని క్యాష్ చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మీకు ఆల్మోస్ట్ మీకు కనెక్ట్ అయ్యే ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఉచ్చులో సగం దూరం పోయి వెనక్కి వచ్చిన వాళ్ళే ఉండుంటారని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనెక్ట్ అయితే గనక కామెంట్ చేయండి, గుప్త నిధులు అసలు ఉంటాయా ఉండయా, అసలు మీరు ఇలాంటి మోసం ఎక్కడైనా చూసారా లేకపోతే మీరే మోసపోయారా అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మాక్సిమం గుప్త నిధుల గురించి మాట్లాడాల్సి వస్తే పూర్వం రాజులు తమ నిధుల్ని బండిపోట్లకి వాళ్ళకి భయపడి తమ నిధుల్ని ఎక్కడో భూమి లోపల దాచిపెట్టుకునేది అనేది వాస్తవం. అది మనం మాట్లాడుకున్నది కాదు, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఈ భూమి లోపల ఉంటాయి. సో అవి పెట్టడం, వీళ్ళు మర్చిపోవడం, చనిపోయాక వాటికి ఏదో నాగబంధాలు అవి ఉంటాయి. అసలు బంధాలంటే గుర్తుకొచ్చినాయి. కొంతమంది గురువులు ఉంటారు, నేనేం చేయను, జస్ట్ వచ్చి మీ ఇంట్లో పూజలో కూర్చుంటా, అవే ఆటోమేటిక్గా పైకి లేస్తాయి అంటారు. దీని పేరు లిఫ్టింగ్ చేస్తాం మేము. ఒక 5 అడుగుల్లో ఉంటే మేము ఒక 5 అడుగుల్లో ఉంటే ఒక 6 అడుగులు పైకి లేపి మీ కంటికి కనపడేలాగా చేస్తాం అంటారు.
భూమి లోపల నుంచి అది పైకి వచ్చేది నువ్వు ఎట్లా చూస్తావు? అది ఎంతవరకు వాస్తవం? అది అసలు వాస్తవమా కాదా అని నీకు ఎట్లా తెలుస్తుంది? అవో భూమిలో మీకేం కనబడదు, అవో కదులుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి పోయింది ఇప్పుడే, రైట్ నుంచి కిందకి పోయింది ఇప్పుడే అని చెప్పి చెప్తారు. ఇన్నోడికి ఏదో అంటారు చూసిర్రా, వినేటోడు ఉంటే ఏదైనా చెప్తారు అన్నట్టు ఉంటుంది వ్యవస్థ. సో ఇవి తొందరగా నమ్మకండి. ఈ లిఫ్టింగ్లు, గాల్లో నిమ్మకాయలు లేపడాలు మీరు చూసే ఉంటారు చాలా న్యూస్ ఛానల్స్లలో కూడా. గాల్లో నిమ్మకాయలు లేపడం, గాల్లోకి లేసి రాళ్ళు కొట్టుకోవడం, లేదంటే ఒక వస్తువుని చూపెట్టి ఇది కొన్ని వేల కోట్లు ఉంటుందని మోసం చేయడం. గుప్త నిధులు కొన్ని ట్రాప్స్ కూడా ఉంటాయి. మీ ఇంటి బయట కొంతమంది కొన్ని విగ్రహాలు పెట్టి మీ ఇంటి బయట నిధులు ఉన్నాయని చెప్పి తోమగనో 4-5 వస్తువులు బయటికి రావడం, ఇవి కొన్ని కోట్లు విలువ చేసినాయి అని చెప్పి మిమ్మల్ని రాష్ట్రాలు తిప్పడం, దాన్ని కలెక్ట్ చేసుకొని కొన్ని 100 కోట్లు మీ నుంచి వసూలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చదువుకున్న వ్యక్తులు, చదువుకోని వ్యక్తులు ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ ఆశని అవతలోడికి అవకాశం ఇవ్వకండి. చాలా వరకు కూడా మోసపోయిన బాధితుల్ని మేము చాలా వరకు చూసాం. ఇల్లు గుల్ల చేసుకున్న వాళ్ళని, డబ్బులు గుల్ల చేసుకున్న వాళ్ళని, కుటుంబాలను వదిలేసి ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంటారు గుప్త నిధుల తవ్వకాల కోసం అని చెప్పి. సో ఇది ఒక్కటనే కాదు, ఒక్క ఇష్యూ అనే కాదు. మీరు యూట్యూబ్లో గుప్త నిధులు ఇష్యూస్ అని కొట్టండి, కొన్ని 100 వీడియోలు వస్తాయి చూడండి. ములుగు జిల్లాలో గుప్త నిధులు ఒక్కో నాణం 23 తులాలు. ఇది మొన్నటి దాకా హాట్ టాపిక్, ఒక 3 నెలల నుంచి హాట్ టాపిక్. గుప్త నిధులు బయటకు వచ్చినాయంట, పంచుకునే కాడ గొడవలు అయ్యి రచ్చరచ్చ అయింది. సో ఇలాంటివి ఉండొచ్చు. గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నగలు, గుప్త నిధికి పాము నాగబంధాలు ఇవన్నీ ఉండొచ్చు. లేవు అని చెప్పి కూడా నేను అనలేను. సో ఉండొచ్చు. కాకపోతే వీటి మీద బేస్ చేసుకొని సామాన్య ప్రజలు మోసపోతున్నారు. సామాన్య ప్రజలు మోసపోతుంటే దీన్ని మీద బేస్ చేసుకొని వ్యాపారం చేసే వ్యక్తులు లాభం పొందుతున్నారు. సో ఇదొక్కటి బాగా మీరు ఆలోచించండి. గుప్త నిధుల వల్ల కొన్ని కోట్లు, 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల డబ్బు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని కోట్ల మంది మోసపోతున్నారు, కొన్ని లక్షల డబ్బులు మోసపోతున్నారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే 10 నెలల కష్టం. ఈ 10 నెలల కష్టాన్ని 10 నిమిషాలు ఆశ చూపెట్టి దొబ్బేస్తున్నారు అని అంటే మీరే ఆలోచించండి. అసలు ఈ గుప్త నిధులు ఉంటాయా? ఉంటే ఎందుకు దొరకట్లేదు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మీకు అదృష్టం ఉంటే వస్తుంది. మీకు అదృష్టం మీకు రావాలి అని ఒక రోజు వస్తే కనుక అది వస్తుంది. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని మీరు నాకు అదృష్టం ఉందేమో చెక్ చేసుకుందాం అన్నట్టు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మోసపోతూ మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఇవన్నీ మానేయండి. గుప్త నిధులు అనేవి చాలా వరకు రాంగ్. ఒకవేళ గుప్త నిధులు దొరికినా మీకు ఎలాంటి హక్కు ఉండదు వాటి మీద. వాటికి సంబంధించిన జియోలాజీ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అది ఇల్లీగల్. గుప్త నిధులు తవ్వకాలు అనేది టోటల్లీ ఇల్లీగల్. సో ఇది కనుక తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది ఇల్లులు కూలగొట్టుకొని మరి గుప్త నిధుల తవ్వకాల్లో ఉంటారు. కొంతమంది దయ్యాలు కాపులా ఉన్నాయి దానికని, కొంతమంది దేవతల కాపులా ఉన్నాయని, కొంతమంది దీని చుట్టూ ఏదో నాగబంధాలు ఉన్నాయని చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు. మొన్ననే ఒక బంగారు నాణం బయటపడ్డది, ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇంటి మధ్యలో గుంటలు దోముకోవడాలు, ఎటు తిరిగి అది బయటికి రాకపోయేసరికి తలకాయ పట్టుకోవడాలు, ఇవన్నీ చాలా చూసాం. ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మోస్ట్లీ అండ్ ట్రాప్లో పడేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. వాడు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడతాడో ఆ ఇల్లు మధ్యలో డ్యామేజ్ చేసుకోవడానికి కూడా అంత సింపుల్ అయిపోయింది. గుప్త నిధులు వస్తే నేను పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చుగా అని ప్రాణం తీసిన గుప్త నిధులు అంట. పాపం మొన్న రీసెంట్గా 5 months ago చాలా ఉన్నాయి గుప్త నిధులు ఇష్యూస్. అసలు ఎన్ని అంటే కొన్ని అయినా కానీ దీన్ని అరికట్టలేకపోతుంది ప్రభుత్వం. మరి దానికి మనకి అవేర్నెస్ వస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ప్లస్ పాయింట్ అవుతుంది. ముందు మనకు అవేర్నెస్ రావాలి, ఈ గుప్త నిధులు ఉన్నాయా లేవా. ఈ గుప్త నిధులు అన్నా ఏందన్నా మరి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మరి అట్లా చూసుకుంటే పద్మనాభ స్వామి టెంపుల్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికీ భయపడుతుంది ఓపెన్ చేయడానికి అని, లేదంటే ఇంకెక్కడో గుప్త నిధులు ఉన్నాయని గవర్నమెంటే చెప్తుంది కదన్నా. మరి గుప్త నిధులు అబద్ధమైతే వాళ్ళు ఎందుకు చెప్తారన్నా అనొచ్చు. గుప్త నిధులు గవర్నమెంట్ అయినా బ్లైండ్గా ఒక అయ్యగారు చెప్పిందో ఒక గురువు గారు చెప్పిందో నమ్మి ఫిక్స్ కాలే. శాస్త్రవేత్తలు చెప్పింది గవర్నమెంట్ ఫిక్స్ అవుతుంది. మీకు అట్లాంటి ఏమైనా ఉంటే శాస్త్రవేత్తలు అలాంటి ఏమైనా ఉంటే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని అది వాస్తవమా కాదో చెప్తారు. అంతే తప్ప మీరు బ్లైండ్గా పోయి తోవి ప్రాణాల మీదకి తెచ్చుకోవడాలు ఇవన్నీ చేసి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయడాలు ఇట్లాంటివి చేయకండి. గుప్త నిధులు అనేవి 99% మన మూఢనమ్మకాలు మాత్రమే. ఎక్కడో 1% వాస్తవాలు ఉండొచ్చు, అవి ఎక్కడ అనేది కూడా మనం చెప్పలేము.
బలంగా చెప్పాలంటే 99% మూఢనమ్మకమే. ఆ మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకున్న వ్యక్తులు బొచ్చడి మంది ఉన్నారు. నాకు ఇంట్లో ఇవాళ జ్వరం వచ్చింది, కథం దయ్యం పట్టింది. మా ఇంట్లో ఏదో సంపాదన డబ్బులు నిలబడట్లేదు అంటే మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. నా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఇంట్లో నేను నా భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉండట్లేదు అంటే రైట్, మీ ఇద్దరి మధ్య ఏదో దుష్టశక్తి ఎంటర్ అయింది. సో ఇదే ఒక మిడిల్ క్లాస్కి ఉన్న ఒక మైండ్ సెట్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకొని దీన్ని ఆటోమేటిక్గా మన మీద రుద్దుతున్నారు. దాన్ని మనం నమ్మేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం. ఇదే ఖర్చు హాస్పిటల్లో పెడితే ఏ సమస్యలు ఉండవు. సో మిడిల్ క్లాస్ వ్యక్తులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుప్త నిధులు అనేవి చాలా వరకు ఫేక్. ఈ మధ్య కాలంలో భర్తల కన్నా భార్యలు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. నాకు కల వచ్చింది, నాకు ఎక్కడో గుప్త నిధులు ఉన్నట్టు కల వచ్చింది, లేదంటే మా సొంత ఊరిలో గుప్త నిధులు ఉన్నట్టు కల వచ్చింది, మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్టు కల వచ్చింది, దాన్ని తీద్దాం, ఎవరైనా మాట్లాడి తీసుకురా అని చెప్పి భార్యలే భర్తలు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో చూడండి ఒకసారి, ఆ కళ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, అసలు మన మీద ఉన్న ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అనేది ఫ్యామిలీతో కూర్చొని చర్చించుకోండి. కానీ బ్లైండ్గా మొత్తం నాకే కావాలి, వస్తే నాకే తీసుకుంటా, నా కుటుంబం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అడుగుతారేమో అన్నట్టు పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చిగా బిహేవ్ చేయకండి. ఎందుకు అని అంటే మీరు 10 మందితో కూర్చొని డిస్కషన్ చేస్తేనే ఇవి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది తెలుస్తుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నేను చెప్పాలనుకుంది ఒకటే, గుప్త నిధుల గురించి చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. మన అవసరమే అవతల వాళ్ళకి అవకాశంగా మార్చుకోవద్దు. ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ గుప్త నిధుల వల్ల మోసపోయిన వ్యక్తులు ఎవరైనా వచ్చి మన ఛానల్ని అప్రోచ్ కావాలి అనుకుంటే అప్రోచ్ కావచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినా కానీ, ఈ వీడియో మీకు కనెక్ట్ అయినా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు జరిగిన ఇన్సిడెంట్ని. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.